ఎస్సీ తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు 4 పదవులు ఉన్నాయని ఎంఎస్ రాజుని రెండవ మాట చెప్పుల షాపులో పనిచేసినావని విమర్శించడం జరిగింది. వ్యక్తిగతంగా ఆయన జీవనోపాధి కోసం ఎంఎస్ రాజు గారు ప్రత్యేకంగా ఆత్మగౌరవంతో బతకడానికి జీవించడానికి ఆయన చెప్పుల షాపులో పనిచేసినా, చెప్పుల షాప్ పెట్టినా, లేకుంటే కూలిపోయి వ్యవసాయ కూలిగా బతికినా తప్పైతే లేదు. ప్రకాష్ రెడ్డి గారు, మరి నువ్వు దళితుల్ని విమర్శిస్తూ హేళన చేస్తూ దళితులంటే లెక్కలేనతనంతో ఆత్మగౌరవాన్ని, దళితుల యొక్క ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ నువ్వు మాట్లాడినటువంటి మాటలు హేయమైనవిగా ఖండిస్తూ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, మరి మేము కూడా ఎందుకంటే ఒక దళిత కుటుంబం నుంచి వచ్చాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రిజర్వేషన్లు ఇస్తే దాంట్లో దేశవ్యాప్తంగా ఈరోజు గ్రామ సర్పంచ్ నుంచి ప్రధానమంత్రుల వరకు, మరి రాష్ట్రపతి వరకు, ఉప ప్రధాని వరకు ఎదుగుతున్నటువంటి సంఘటనలు మరి దేశం గర్వించదగ్గ విషయం. ఎందుకంటే అందులో భాగంగానే మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కూడా మడకశిర నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా జిల్లా అధ్యక్షునిగా, మరి ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షునిగా, టీటీడీ బోర్డు మెంబర్గా కొనసాగుతున్నాడు. మరి ఆ విధంగా ఉన్నటువంటి వ్యక్తిని, ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తినే నువ్వు అగౌరవపరుస్తూ కించపరుస్తూ ఆత్మగౌరవంతో బతికే వ్యక్తిని నువ్వు మాట్లాడితే నిన్ను ఏమనల్లా? నిన్ను మేము ఏ విధంగా చూడాలా? అంటే కేవలము ఓసీ అనే పొగరా, రెడ్లు అనే దురాంకారమా? కేవలము ఓసీలందరినీ నేను అనటం లేదు, రెడ్లందరినీ కూడా విమర్శించడం లేదు. కేవలము నిన్న మాట్లాడినటువంటి తోపుదెత్తి ప్రకాష్ రెడ్డిని మాత్రమే రెడ్ల యొక్క దురాంకారం కనిపిస్తా ఉందని చెప్పి నేను ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాను. మీరు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక 2019లో అధికారంలోకి వచ్చినాక ఎన్ని దుర్మార్గాలు చేశారు ఈ నియోజకవర్గంలో, ఎన్ని హింసలు చేశారు, ఎంతమందిపై దాడులు చేయించారు, ఎన్ని భూముల్ని ఆన్లైన్లో తీసేయించారు, ఎంతమందిని గోరాడించారు, ఎంతమంది పట్ల అసభ్యకరంగా మహిళల పట్ల కూడా మాట్లాడారు. ఇవన్నీ కూడా మర్చిపోయినట్లున్నారు. మరి అంటే ఒక మహిళ పరిటాల సునీతమ్మ అక్క గారిని ఒక మహిళ అనకుండా మహానటి అంటా ఉంటావు. మహానటి అంటే ఏమి అర్థము? ఆమె ఏమన్నా సినిమాల్లో నటించిందా మహానటి అనడానికి? ఆమె ఏమన్నా ప్రత్యేకంగా ఎవరినైనా దోపిడీ చేసిందా? ఆమె ఎక్కడైనా ఎవరినైనా మోసం చేసిందా? ఆమెతో నువ్వు 3 సార్లు ఓడిపోయి చిత్తుగా ఆమెపై అక్సుతో, ఆమెపై దుర్మార్గమైనటువంటి ఆరోపణలు చేస్తూ నిందారోపణలు చేస్తున్నావు. నీపై జరిగినటువంటి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తూ దాన్ని యాక్సిడెంట్ కాకుండా ఏదో హత్య చేయడానికి వచ్చినట్లుగా నువ్వు ప్రత్యేకంగా ఆ యొక్క యాక్సిడెంటల్ కేసుని హత్యాయత్నం ప్రయత్నంగా నువ్వు పరిటాల శ్రీరాముని నిందిస్తూ, మరి అదేవిధంగా సురేంద్ర బాబుని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారిని నిందిస్తూ, ఎంఎస్ రాజు అనేటువంటి అన్నని నిందిస్తూ, పరిటాల శ్రీరామ్ మా యువ నాయకుడిని ప్రత్యేకంగా నువ్వు ఎదుర్కోలేక పరోక్షంగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సునీతమ్మని ప్రత్యేకంగా ఎదుర్కోలేక పరోక్షంగా విమర్శిస్తూ ఆమెను అనేక సార్లు నువ్వు మహానటి అంటున్నావు. దాని పర్యవసానం నువ్వు 2009లో ఎదుర్కొన్నావు, 2014లో ఎదుర్కొన్నావు. మరి అదేవిధంగా 2019లో శ్రీరామ్ బాబు కూడా అతి తక్కువ మెజార్టీతో ఓడిపోయి ఉండొచ్చు. కానీ రాప్తాడు నియోజకవర్గంలో పెనబండ, మరి అదేవిధంగా రాప్తాడ్ ధర్మారం నియోజకవర్గాల్లో, కళ్యాణదుర్గం ప్రాంతంలో, అనంతపురం ఉమ్మడి జిల్లాలో పరిటాల కుటుంబానికి ఉన్నటువంటి గౌరవాన్ని, పరిటాల కుటుంబానికి ఉన్నటువంటి మర్యాదని నువ్వు తెలిసి కూడా మాట్లాడుతున్నావంటే కేవలం దురాంకారంతో మాట్లాడుతున్నావు అనే మాటలు మాకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. నువ్వు రాజీవ్పై మాట్లాడినటువంటి మాటల్ని, ఎంఎస్ రాజు గారిపై ఎమ్మెల్యే గారిపై మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎన్నికి తీసుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే
నువ్వు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావో అక్కడికే పారిపోవాల్సి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంటే యాక్సిడెంట్ అని చెప్తున్నావు. పొద్దుటూరు నుంచి వస్తా ఉంటే నేను యాక్సిడెంట్కి, నన్ను ప్రమాదానికి కాకుండా యాక్సిడెంట్కి గురి చేయడానికి, యాక్సిడెంట్లో చంపేయడానికి, యాక్సిడెంట్లో హత్య చేయడానికి ప్రయత్నించారని చెప్తున్నావు. పొద్దుటూరుకి పొద్దుపోకొస్తున్నావు, పొద్దుపోయి మరి పొద్దుపోగొట్టుకొని వస్తున్నావు మాకు తెలియదు. కానీ అక్కడ ఎవరో తెలియనటువంటి ఒక డ్రైవరు ఆయన యూటర్న్ తీసుకుంటా అంటే నీ వెహికల్కి ఎదురుగా వచ్చిందని చెప్పి దాన్ని ప్రమాదంగా కాకుండా హత్యగా దాన్ని భావిస్తూ హత్య చేసినట్లు చిత్రీకరిస్తూ హత్యా ప్రయత్నానికి ప్రయత్నిస్తున్నట్లు ఈ రాష్ట్రంలో అలజడి సృష్టిస్తూ ఈ జిల్లాలో ప్రశాంతంగా ఉన్నటువంటి జిల్లాని, ప్రశాంతంగా ఉన్నటువంటి రాష్ట్ర నియోజకవర్గాల్ని అల్లరి పట్టించే విధంగా నువ్వు చేసినటువంటి సంఘటనలో మరిచిపోవద్దు ప్రకాష్ రెడ్డి. నిన్ను ప్రత్యేకంగా హెచ్చరిస్తున్నాం. నీ యొక్క గతంలో చేసినటువంటి అరాచకాలు, నువ్వు గతంలో చేసినటువంటి దుర్మార్గాలని ఈ యొక్క గవర్నమెంట్లోనే, తెలుగుదేశం గవర్నమెంట్లో, ఈ యొక్క గవర్నమెంట్ 24 ఎన్నికల్లో గెలిచిన తర్వాత పరిటాల సునీతమ్మ నీ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టలేదు. పెట్టి ఉంటే వాళ్ళకి నువ్వు జైలుకు పోయి ఉండేవాడిని. ఆమె శాంతి శాంతి అనే గాంధీవాదిగా గాంధీ సిద్ధాంతాలతో పోతా ఉంది. మా నాయకుడు, ముఖ్యమంత్రి ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, గౌరవనీయులు వాళ్ళంతా కూడా ఏం చెప్తున్నారంటే రాష్ట్రంలో మనకి ప్రజలు అధికారం ఇచ్చారు, అభివృద్ధి చేద్దాం, కంపెనీలు తీసుకొద్దాం, మన రాష్ట్రానికి ప్రత్యేకంగా అమరావతి అనే దాన్ని డెవలప్ చేసుకుందాం, రాజధాని లేదు, రాజధాని కోసం పాటుపడదాం, అభివృద్ధిలో ముందుకు పోయి ప్రపంచ దేశాలను ఆకర్షించే విధంగా ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి ఒక రాజధానిగా మనం నిర్మించుకుంటే మన పిల్లల యొక్క భవిష్యత్తు, మన భవిష్యత్తు తరాలకి ఈ రాష్ట్రం నాందిగా ఉంటుంది. మరి అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రపంచ దేశాలకు వెళ్ళి రాష్ట్రాన్ని, ఈ యొక్క భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే, కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు 29 రాష్ట్రాలు ఉంటే ఇది 30 రాష్ట్రంగా ప్రత్యేకమైనటువంటి స్థానంలో ఉంచాలని చెప్పి హార్నిస్ లో కష్టపడుతున్నటువంటి ముఖ్యమంత్రి ఆయన ఏజ్ కూడా లెక్క చేయకుండా, ఆయన వయసును కూడా లెక్క చేయకుండా ఈరోజు 24 గంటలు ప్రజల కోసం కష్టపడుతున్నాడు. మరి అట్లాంటి ముఖ్యమంత్రిని గతంలో మీరేం మాట్లాడినారు? మీ సోదరులు ఆదేశిస్తే జగన్మోహన్ రెడ్డి ఆయన్ని చంపడానికి కూడా మేము వెనకాడమన్నాడు. ఇట్లాంటి సంఘటనలు ఏనాడైనా తెలుగుదేశం పార్టీలు ఎవరైనా మాట్లాడినారా? ఏ ఎమ్మెల్యే అయినా తమ్ముడు కానీ అన్న కానీ మరి సోదరులు సోదరిమణులు కానీ మాట్లాడినారా? కానీ పరిటాల కుటుంబంలో దివంగత పరిటాల రవి గతించిన తర్వాత ఎంతో ఓర్పుతో సహనంతో ఎన్నో బాధలను ఓర్చి కష్ట నష్టాలను ఓర్చి పరిటాల సునీతమ్మ విజయం వైపు దూసుకువెళ్తా ఉందే తప్ప ఏనాడు కూడా దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఎవరిని హత్య చేయించాలని కానీ, ఎవరి ఆస్తులు పీక్కోవాలని కానీ, ఎవరినైనా ఇబ్బంది పెట్టాలని కానీ ఎక్కడా కూడా చూడలేదు. ఈరోజు కనగానపల్లి, రామగిరి, మరి అదేవిధంగా చిన్న కొత్తపల్లి, మరి అదేవిధంగా ఆత్మకూరు, నీ సొంత మండలం ఉండొచ్చు. ఆత్మకూరులో ఎవరికి మెజార్టీ వస్తా ఉంది? ఆత్మకూరులో నువ్వు అభివృద్ధి చేసి ఉంటే నీకెందుకు మెజార్టీ రావలేదు? అనంతపూర్ రూరల్లో గతంలో అనేక ప్రాంతాల నుంచి వచ్చి అనంతపూర్లో జీవిస్తూ ఉంటారు, అనేక కాలనీల్లో జీవిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు కూడా ఈరోజు అన్ని గమనించారు. 19లో చేసినటువంటి చిన్న పొరపాటుని మనం ఆస్తులు కోల్పోయాం, ఆత్మగౌరవాన్ని కోల్పోయాం, అంతస్తులు కోల్పోయామని చెప్పి గమనించి 24లో అత్యధిక మెజార్టీతో పరిటాల సునీతమ్మని, మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. మరి ఇవన్నీ జీర్ణించుకోలేక, సహించలేక నువ్వు అనేక నిందలు వేస్తూ, అనేక ఆరోపణలు చేస్తూ పరిటాల శ్రీరాము ఆస్తులు కబ్జా చేశాడని చెప్పి పాపంపేట పైన ఆరోపించావు. కేవలం ఆరోపణలే తప్ప ఏదైనా నింద ఉందా, నిజముందా, వాస్తవం ఉందా? మరి ఈరోజు పరిటాల శ్రీరామ్, మరి పరిటాల సునీతమ్మ ఆ కుటుంబాలకు అండగా నిలబడిన మాట వాస్తవం కాదా అని చెప్పి నిన్ను ప్రశ్నిస్తున్నాం. నువ్వు చెప్పినటువంటి మాటల్ని బేసినట్టుగా వెనక్కి తీసుకొని ఎంఎస్ రాజుకి, మా అధ్యక్షునికి క్షమాపణ చెప్పకపోతే నీకు పుట్టగతులుండవు. నీ ఇంటిని ముట్టడించడమే కాకుండా అవసరం అనుకుంటే ఏ కార్యాచరణ అయినా తీసుకొని మేము జైలుకి వెళ్ళడానికైనా సిద్ధపడతాము. మరి ఆ విధంగా ముందుకెళ్తామని చెప్పి ఈ యొక్క సమావేశం ద్వారా హెచ్చరిస్తున్నాం. జై హింద్, జై తెలుగుదేశం.